'మ్యాడ్ స్క్వేర్' సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్‌గా చేసిన సంగీత్ శోభన్ ఆ సినిమాలో మిగిలిన వాళ్ళకన్నా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆయన 'మ్యాడ్ స్క్వేర్‌కి' మధ్యలో 'ప్రేమ విమానం' అనే ఓటీటీ మూవీ మాత్రమే చేశారు. ఇంక రీసెంట్‌గా జరిగిన 'మ్యాడ్ స్క్వేర్' ప్రమోషన్స్‌లో ఆయన మూవీస్ ఎందుకు చేయట్లేదని అడిగితే, ఆయన చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా అనిపించే స్క్రిప్టే చేయాలని, చాలా స్క్రిప్ట్స్ వింటున్నారు కానీ దేన్ని కూడా ఓకే చేయట్లేదని చెప్పారు. అది విన్నప్పుడు స్టార్టింగ్‌లో ఓవర్‌గా అనిపించింది. అలాగే ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా ఏ రేంజ్‌లో ఉంటదో చూద్దామని కూడా అనిపించింది. ఇంక దానికి తగ్గట్టుగానే 'కమిటీ కుర్రోళ్ళు' తర్వాత 'నిహారిక' గారి ప్రొడక్షన్ హౌస్‌లో సెకండ్ సినిమాని చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన మెయిన్ లీడ్‌గా చేస్తున్న ఒక సినిమా ఒకటి సడెన్‌గా వచ్చింది. ఆ సినిమా పేరే 'గ్యాంబ్లర్'. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినప్పుడే చాలా లో క్వాలిటీగా ఉన్నట్టు అనిపించింది. ఇంక ఈ రోజైతే సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. అది కూడా చాలా తక్కువ క్వాలిటీతో ఉన్నట్టు అనిపించింది. ఇంక సినిమా మొత్తం ఒకే చోట జరుగుతున్నట్టు చాలా ఆర్టిఫిషియల్‌గా ఉన్నట్టు అనిపించింది. ఆయన స్క్రిప్ట్స్‌ని చాలా పకడ్బందీగా సెలెక్ట్ చేసుకుంటున్నారనే విషయం విన్న తర్వాత ఇలాంటి టీజర్ చూడడం చాలా వింతగా అనిపించింది. నాకు తెలిసి సినిమా ఎప్పుడో పూర్తయిపోయి సడెన్‌గా రిలీజ్‌కి రెడీ అవుతుందేమో అనిపించింది. ఇంక ఈ సినిమా అయితే జూన్ 6న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. అంటే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా వస్తది. అదెలా ఉంటదో చూడాలి. ఇంక ఈ టీజర్ మీరు చూస్తుంటే మీకేమనిపించిందనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే